నిర్మలా జ్యువెలరీ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. ఏఐ సర్వర్లు నిరంతరం పనిచేస్తూ విపరీతమైన వేడిని విడుదల చేస్తాయి. వీటిని చల్లబరచడానికి ఎవాపరేటివ్ కూలింగ్ పద్ధతిని వాడుతుంటారు. ఒక సాధారణ హైపర్ స్కేల్ డేటా సెంటర్ రోజుకు లక్షలాది లీటర్ల స్వచ్ఛమైన నీటిని వినియోగిస్తుంది. మన మున్సిపాలిటీలు ఇప్పటికే తాగునీటి ఎద్దడితో సతమతం అవుతుంటే సిలికాన్ వ్యాలీ సర్వర్లను చల్లబరచడానికి మన విలువైన భూగర్భ జలాలను ధారపోయడం ఎంతవరకు సమంజసం? కేవలం టెక్నాలజీ కోసం ప్రకృతి వనరులను పనంగా పెట్టడం ప్రమాదకరంగా మారొచ్చు. సాధారణ వెబ్ సెర్చ్తో పోలిస్తే ఒక జనరేటివ్ ఏఐ క్వెరీ సుమారు 10 రెట్లు ఎక్కువ విద్యుత్ తీసుకుంటుంది. కంపెనీలు తాము 100% పునరుత్పాదక ఇంధనాన్ని వాడుతున్నామని చెప్పినప్పటికీ అది పూర్తి నిజం కాదు. సోలార్ పవర్ పగలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కానీ ఏఐ సర్వర్లు రాత్రి పగలు 24 గంటలు నడుస్తూనే ఉంటాయి. అర్ధరాత్రి వేళ ఈ సర్వర్లు పనిచేయడానికి మన గ్రిడ్లోని బొగ్గు ఆధారిత విద్యుత్ పైనే ఆధారపడాలి. దీనివల్ల కార్బన్ ఉద్గారాలు పెరిగి పర్యావరణానికి మరింత నష్టం వాటిల్లుతుంది. సర్వర్లను చల్లబరచడానికి సముద్రపు నీటి శుద్ధి చేసి వాడతామని కంపెనీలు చెప్తున్నాయి. అయితే ఈ నీటిని శుద్ధి చేయడానికి మళ్ళీ భారీ మొత్తంలో విద్యుత్ అవసరం. అంటే విద్యుత్ కోసం పర్యావరణాన్ని దెబ్బతీస్తూ మళ్ళీ అదే పర్యావరణం పేరుతో నీటిని శుద్ధి చేయడం ఒక అంతులేని వినాశకర వలయంగా మారుతుంది. మనం కేవలం వేగవంతమైన ఇంటర్నెట్ కోసం పశ్చిమ దేశాల థర్మల్ ఫుట్ ప్రింట్ను దిగుమతి చేసుకుంటున్నామే తప్ప మన గ్రీన్ ఎనర్జీని మన కోసం కాపాడుకోలేకపోతున్నాం. నిజమైన సాంకేతిక విప్లవం కేవలం డిజిటల్గా ఉంటే సరిపోదు. అది ప్రకృతిని కాపాడేదిగా ఉండాలి. బిలియన్ల కొద్దీ నిధులను కేవలం సర్వర్ల కోసం కాకుండా వ్యర్థాల నుంచి ఇంధనం తయారీ, సర్క్యులర్ ఎకనామీ వంటి భూస్థాయి సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించాలి. ప్రకృతి నుంచి వనరులను కేవలం వెలికి తీయడం కాకుండా భూమికి తిరిగి ఇచ్చే సాంకేతికతను నిర్మించాల్సిన సమయం ఆసన్నమైంది. వైజాగ్ వంటి నగరాల్లో ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు పాలకులకు, పారిశ్రామికవేత్తలకు పర్యావరణ స్పృహ ఉండడం ఎంతో అవసరం.